అందరికి కూడా నమస్కారాలు. ఇలా దేవరూపులో పుట సింగరాజుకెళ్ళి పెద్ద ఎత్తున ఏపీజీవీబీ బ్యాంక్ ముందట మరి ధర్నా చేయడం జరుగుతున్నది. మనం ఇన్ని రోజులు 8 నెలల నుంచి ఓపిక పట్టాం. ప్రభుత్వం టైం ఇవ్వాలని, కానీ ఆయనే టైం ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదలు 9వ తారీఖు అన్నాడు. 9వ తారీఖు నాడు రుణమాఫీ చేసేస్తా అని చెప్పాడు. ఓట్లు పెట్టుకున్నాడు, ఎన్ని పెట్టుకున్నాడు. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే ఇక నేను రాజీనామా చేస్తా, ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే ఇక నా మీద నమ్మకపోతే మీరు గుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారని మన భద్రకాళి, యాదగిరిగుట్ట మొత్తం దేవుళ్ళ ఎక్కడి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి 36,000 కోట్లు మాఫీ చేస్తానని మాటిచ్చిండు. మాఫీ కాకపోతే దేనికంటే దానికి ఉంటారని కూడా చెప్పిండు. పాప హరీష్ రావు గారు కూడా ముందరకు వచ్చి, సరే రైతుల కోసం నేను కూడా త్యాగం చేస్తానే, నువ్వు 36,000 కోట్లు మాఫీ చేసి 6 గ్యారెంటీలు చేస్తే నేను కూడా రిజైన్ చేసి రాజకీయాలకు చూపుకుంటా అన్నాడు. సరే 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు, ఈ రుణమాఫీ 36,000 కోట్లు చేస్తానని మాఫీ చేస్తానని మాటిచ్చాడు. సరే మొదలు 46,000 కోట్ల లెక్క తీసిండు. ఎలక్షన్ల ముందు 46,000 కోట్లు మాఫీ చేస్తా అని చెప్పాడు. ఆ లెక్కలు కరెక్టే. ఆఖరికి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక 36,000 కోట్ల తీసిండు. లెక్కలు తగ్గించి సరే 36,000 కోట్లు అయినా వస్తే బాగానే ఉంటుందని మనం అందరం అనుకున్నాం. 36,000 కోట్ల నుంచి తీసేసి క్యాబినెట్ లో 32,000 కోట్లకు తగ్గించండు. మన క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళా బడ్జెట్ లోపల 26 కోట్లు పెట్టాడు. తగ్గించి 26 కోట్లన్నా అయితే అని ఆశపడ్డాం. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి మొత్తం రైతులందరూ క్లోజ్ చేసిన లెక్క తీస్తే 17,000 కోట్లే. అవన్నీ రైతు బంధు బాబతి అన్ని మార్చారు. 17,000 కోట్లు రైతు బంధు అటు పెట్టేసి మాఫీ చేసినా అని సంబరాలు చేసుకున్నాడు. నువ్వు ఆగస్టు 15వ తారీఖు నాడు చేస్తున్నాని మొత్తం క్లోజ్ చేసినావని దుకాణం పెట్టి సంబరాలు చేసుకున్నవే. మరి ఈ రోజు సగం మందికి కాలే. మళ్ళీ ఏమంటాడు ఆయనే, హరీష్ రావు రిజైన్ చేయని మళ్ళీ హరీష్ రావు ఉన్నాడు. నువ్వే మాఫీ చేస్తానని చెప్పి క్లోజ్ చేసినావని చెప్పి ఇప్పుడేమంటారు మళ్ళీ ఇంకా అక్కడెక్కడ కొద్దిగా మిగిలిపోయినాయి. అక్కడిక్కడే మిగిలిపోయినాయి. అవి కూడా అప్లికేషన్ చేసుకుంటా అంటే పాపం 2 లక్షలు దాటిన వాళ్ళంతా బ్యాంకులో చుట్టూ తిరిగి మిగతా అమౌంట్ కట్టారు. అది కట్టిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు. పాప ఇప్పుడు ఆ బంగారం కూడా తెచ్చి పెట్టాడు సింగరాజపల్లి అని. అందరు అప్పులు తీసుకొచ్చి పెట్టారు. నేను ఒక్కటే అంటున్నా, నిన్ను వదిలిపెట్టే ముచ్చటే లేదు. నేను అది కూడా చెప్తున్నా, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మేము నిన్ను వదిలిపెట్టే ముచ్చట్లేదు. రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేలేదు. నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇప్పటికి 8 నెలల నుంచి సైలెంట్ గానే ఉన్నా. నేను రైతుల కోసం ఈ దేవరూపుల మండలం పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో చేశాం. ఏంటండి 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద మనకు దేవరూపుల చుక్క నీళ్లుండేనా? 10 ఏళ్ళు నా 50 ఏళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందే ఎన్నడైనా పట్టించుకున్నారా? ఆ వాగు పట్టించుకున్నారా ఎప్పుడన్నా? ఆ వాగుల చెక్ డ్యాములు కట్టి, బ్రిడ్జెస్ కట్టి, మొత్తం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బాగులో పోసి ఎండాకాలంలో చెట్లు నింపింది దయన్న కాదా, కేసీఆర్ కాదా? బోర్ల బాయిల నీళ్లు నింపి బోర్ల బాయిలలో వద్దంటాడని ఇదే సింగరాజపల్లి 3 సార్లు మొత్తం పడేది. ఓ కట్ట దిగిపోయేటట్టున్నది, వాపు అని మొత్తుకునేది. అంటే మనం అన్ని వద్దంటానే నీళ్లు తీసుకొచ్చాం. పనిపోతానే బురద అయితానే నీళ్ళు ఆపడం రాదు, దయన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు కాలువల నీళ్ళు లేవు, చెర్లలో నీళ్ళు లేవు, బాగులలో నీళ్ళు లేవు, బాయిలలో లేవు, బోనెలలో లేవు. ఎందుకు చెప్పు? 5 ఏళ్ళు 8 ఏళ్ళు నీళ్ళు వచ్చి ఎందుకు బంద్ అయితే
ఇప్పుడు ఇది కాళేశ్వరం సంబంధించింది కాదు. ఓక పెట్టాలంటే నువ్వు తొర్రూరు ఆపినావు, వర్తనపేట ఆపినావు, రాయపట్ల ఆపినావు, అక్కడ అంటే కాళేశ్వరం ఓక పెట్టావు. కానీ ఇక్కడ అయితే అక్కడైతే కాళేశ్వరం పెట్టి నీళ్ళు ఆపినావు. ఇప్పుడు కాళేశ్వరం ఫుల్గా మొత్తలు పడతాను, వరద వేరట్టు పోతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది కావాలని. ఇప్పుడు గోదావరి నువ్వు దేవాలయానికి ఆపినావు, దేవాలయకే ఇబ్బంది లేదు కదా. దేవాదన నువ్వు ఒక్క రిజర్వాయర్ నీళ్లు తీసుకురాలి, ఒక ప్లానింగ్ లేదు. వాళ్ళు నేను కరెంటు వాళ్ళకి ఫోన్ చేసిన, ఏం చేయాలి సార్ మా మోటార్ల బిల్లులు ఇస్తలేదు. మోటార్లు లిఫ్ట్ చేసేటి ఉంటే చూసినా, లిఫ్ట్ చేసేదానికి బిల్లులు లేవట, బిల్లులు లేక వాళ్ళు ఆపి. ఎంత ఘోరం చూడండి. బిల్లులు లేక జనంగా దేవుడుల దేవాదుల మోటార్లకు బిల్లులు కట్టకపోతే, మెయింటెనెన్స్ డబ్బులు కట్టకపోతే ఇవాళ నీళ్ళు ఆగినాయి. నీళ్లు ఆ బిల్లులు కట్టబెట్టోడు కూడా లేడు. పోనీ ఇంట్లో కొంత గల్భూషణం నీళ్ళకు వచ్చినాయి, మరి ఇది తీసుకొద్దామనే ఆలోచన కూడా లేదు. మళ్ళీ ఆయన అంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు అంటారు, నేను ఆడవాళ్ళు పాపం ఆనందాన్ని నేను చూసుకుంటాను, నేనే కాలంలో ఇచ్చినా నీళ్లు తీసుకొచ్చినా పట్ట బారిస్తానని చెప్పింది. బాబా దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, పాపం రైతులు కోసపడుతున్నారనే బాధతో నేను బయటకు వస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దేవుడుల మండలం సస్యశ్యామం అయింది, దాన్ని నాశనం చేయొద్దనే నా రిక్వెస్ట్. రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ రిక్వెస్ట్ చేస్తున్నా, రివ్యూ చేయండి. ఎవరు నాటు పెట్టలే ఇంకా ఇప్పటికీ. నేను ఇక నిర్మల మీదకి వస్తా అంటే ఒక్క కూడా ఇక్కడ పక్క నాటు పెట్టే, ఎండాకాలంలో నాటు పెట్టేది, ఇవాళ వర్షాకాలంలో నాటు పెట్టని పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా చూసి చెల్లెళ్ళ నీళ్ళు వస్తే నాటు పెడతారు, చెల్లెలకే నీళ్ళు రాలేదు. దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈ సభాముఖంగా, ఇప్పుడైతే నీళ్ళు వచ్చినా లాభం లేదు, కానీ ఎండాకాలం కన్నా నీళ్ళు వస్తే కొంత లాభం జరుగుతుంది. బోర్ల బాయిలలో నీళ్లు పెడితే నీళ్లు తీసుకొచ్చినందుకు నేను కూడా అధికారులతో మాట్లాడి నేను మధ్యలో నీళ్లు తీసుకొచ్చిన. నీళ్లు తీసుకొచ్చే వారికి ఎమ్మెల్యే మంత్రులు మేమే నీళ్లు తీసుకొస్తాను దయనే కాదని చెప్పారు. నేను నీళ్లు తీసుకొచ్చి నువ్వు మా అమ్మాయికి నువ్వు దేని వరకు మడబడబెట్టు అంటే, నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దాని గురించి కూడా ఒక 2-3 రోజుల ధర్నా చేయాలి. ఇవాళ నేను రైతులను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రైతు నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నా, విలేజ్ వైజ్ గా ఎవరెవరికి రుణమాఫీ కాలేదు ఒక లీస్ట్ రాషన్. నేను ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోతున్నాను, ఆల్రెడీ కలెక్టర్ గారితో నేను మాట్లాడినా. ఇదే బ్యాంకు లింగాల కనుపూర్లు ఉన్నది ఇసుడి బ్రాంచ్. నేను ఆ బ్రాంచ్ దగ్గర వాళ్ళు అడ్డం తిరిగి నేను వస్తా అంటే రైతులు అడ్డం తిరిగి ఒక్కసారి మా రైతుల దగ్గర రాండి సార్, మీరు మా రుణమాఫీ కాలేదని ఆ రైతులంతా బ్యాంక్ ముందర కూర్చున్నారట. అలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. దయాన్ని వచ్చిందన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా సభపడ్డారు. అదే మీ మోసపోయినాం, పొరపాటు జరిగింది, మొత్తం రుణమాఫీ కాలేదని ఆ బ్యాంక్ ముందర నాతో పాటుగా ధర్నా కూడా చేశారు.